హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గడిలాస్ కిచెన్. ఈరోజు మనము టమాటో ఎగ్ చేసుకుందాము. ఇది ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది, ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు అల్లం పేస్ట్, ఆనియన్స్, గుడ్లు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, టమాటోస్. ఇప్పుడు మనం ఒక 4 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్గా ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము పచ్చిమిరపకాయల్ని వేసుకుందాం. అవి ఫ్రై అవుతుంటే ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ అట్లా అల్లం పేస్ట్ వేసుకుందాము. తర్వాత అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనము పసుపు వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కోసి ఉంచిన టమాటోస్ని ఇందులో వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అంతా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకుందాము. ఇప్పుడు మనము మీకు తగినంత ఉప్పు వేసుకోండి. మనం ఎన్ని టమాటోస్ కోసుకుంటే అంత క్వాంటిటీ ప్రకారం చేసుకోవాలి. అది మంచిగా కలుపుకోండి. టమాటో మెత్తపడేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేద్దాం. మంచిగా చూస్తున్నారు కదా, ఇట్లా ఆయిల్ తేలేంత వరకు మంచిగా ఉడకబెట్టాలి. టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో నేను ఒక 3 గుడ్లు వేస్తున్నానండి. గుడ్లు వేసుకున్న తర్వాత దీన్ని అప్పుడే కలపకూడదండి. గుడ్లు వేసిన తర్వాత అది చితికిపోకుండా మనం కలపొద్దు. అలానే మూత పెట్టి ఉంచాలి. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉంచితే మనం ఎలా పలగొట్టిన గుడ్డు అలానే లోపల మంచిగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు మన టేస్టీ టమాటో ఎగ్ రెడీ అయిపోయింది. చూసారా, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.